ఇది కథా కథానందనహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. చిర్రావూరు మదన్ మోహన్ గారి చిర్రావూరు చిరుకథలు శీర్షికన గంగోత్రి కథానిక. భాగీరథి బామ్మగారంటే ఆ భాగ్యనగర్ కాలనీలో చాలామందికి భయం, గౌరవం, ఓ మోస్తర్ అలర్జీ. భయం ఆవిడ నోటిని చూసి, గౌరవం ఆమె చక్కని శ్రావ్యమైన గొంతుతో భజనలు పాడి అందరినీ భక్తి పరవశం చేస్తుంది. అక్కడి భజన మండలికి ఆవిడే ముఖ్యురాలు. అక్కడ మాత్రం ఆవిడ మాటే వేదవాక్కు. మధ్య మధ్యలో తనకు అనుగుణంగా మెట్ట వేదాంతాలు చెబుతూ ఉంటుంది. అలర్జీ ఎందుకంటే ఎప్పటికప్పుడు అభిప్రాయం మార్చేస్తూ ఎదుటి వ్యక్తులను దోషులను చేసి హోలియర్ దాన్ దౌ, నీకన్నా నేనే పవిత్రురాలిని అని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. మచ్చుకు 2-3 ఉదాహరణలు. కూరగాయల బండివాడు వీధిలో రోజు వస్తూనే ఉంటాడు. బామ్మగారి బేరం అంటేనే వాడికి చచ్చే హడల్. ధరలో సగానికి సగం తగ్గించి బేరం చేస్తుంది. అడిగితే మా కాలంలో ఇవన్నీ వీస కానీకి అర్థానికి వచ్చేవి అని కథలు చెబుతుంది. మధ్యలో వాళ్ళ ఆయన గొప్పలు వేరే. ఆ రోజు ఉల్లిపాయ ధర అడిగి గిట్టకపోతే అక్కసతో ఇక వాణ్ణి పట్టుకుంది. అసలు అమావాస్య రోజు మేము ఉల్లిపాయలు తినకూడదు, నువ్వు అమ్మకూడదు, అయినా నీకు సహాయం చేద్దామని చూస్తే ఆకాశం ఉంటే ధరలు చెబుతావా? అమావాస్య రోజు ఉల్లిపాయలు అమ్మిన పాప నిన్ను ఊరికే పోనీదు, నీ కర్మ, పిల్లా జల్లా కలవాడివి అంటూ మొదలుపెట్టింది. వాడు బెదిరిపోయి ఆ ఉల్లిపాయలు ఆమె అడిగిన ధరకే ఇచ్చి ఆ వైపు తిరిగి చూడకుండా పరారయ్యాడు. అలాగే ఓసారి వేసవిలో బామ్మగారింటి బోర్లో నీళ్లు రాక తవ్విస్తుంటే మడి నీళ్ళకని పక్కింటి పంతులు గారింటికి వెళ్ళింది. మా బావిలో నీళ్లు తోడకూడదని ఆ ఇంటి వాళ్ళంటే తన మెట్ట వేదాంతం మొదలెట్టింది. దేవుడి సృష్టిలో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అనేవి నావి నీవి అంటూ ఉండవు. పృథ్వ్యాస్తేజో వాయుక రాసాయకాత్ అన్నారు. అప్పుడప్పుడు ఆమె ఇలాగే వచ్చిరాని సంస్కృతంలో అదరగొడుతుంటుంది. మీరు తవ్వించిన బావిలో పై నీరును చూసి అది మీరు అనుకుంటున్నారు, కానీ వీటన్నింటికీ కింద భూమిలో ప్రవహించే నీరు పవిత్ర గంగా, దాని భూమికి తెచ్చింది భగీరథుడు. దాని మీదని చెబితే దానంత పాపం ఇంకోటి ఉండదు. అజ్ఞానంతో తప్పులు చేసి పాపాలు మూటగట్టుకోకండి. ఇంకా ఎన్నెన్నో. పంతులు గారు భయపడి బయటకొచ్చి, మామగారు మీకు కావలసిన బిందెలు నీళ్ళు పట్టుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను వారించారు. భజన మండలి తర్వాత బామ్మగారు ముఖ్యమైన హాబీలలో మరొకటి వీలైనన్ని టీవీ ప్రోగ్రాంలు చూడటం. ఆవిడికి అవి ఇంట్లో వాళ్ళు విడిగా ఇచ్చిన టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు, వార్తలు, ఇతర భాషల నుండి తర్జుమా అయిన ఎపిసోడ్లలోని తెలుగు అర్థం కాక అందరినీ అర్థం అడుగుతుంది. కానీ ఎవ్వరూ ఆమెకు సరైన జవాబు చెప్పలేరు. సగటు మనిషి టీవీ ప్రకటనలో ఐశ్వర్యరాయ్ని చూసి లక్ సబ్బును కొన్నట్టు ఆమెకు కూడా ధార్మిక మాయ ఆవరించింది. ఈ మధ్య టీవీ భక్తి ఛానళ్లలో చార్ధామ్, పవిత్ర స్థలాలు, పుణ్యతీర్థ యాత్రలు అంటూ ఉత్తర భారతదేశ యాత్రల గురించి ఓదరగొట్టేస్తున్నారు. అది చూసినప్పటి నుంచి బామ్మగారికి తాను బ్రతుకున్నప్పుడే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, కాశీ వంటి పుణ్యస్థలాలు చూడాలన్న కోరిక కలిగింది. మెల్లిగా కొడుకు రాఘవరావును గంగ పుష్కరాల పేరిట బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టింది. ఈవిడ గోల భరించలేక ఎలాగూ తన ఎల్టీసీని 2 సంవత్సరాలుగా వాడుకోనందువల్ల వేసవి సెలవులకు భార్య పిల్లలతో ఉత్తర దేశ యాత్రకు తల ఒగ్గాడు బామ్మగారి తనయుడు రాఘవరావు. ఇంకంతే, బామ్మగారి ప్రవర్తనే మారిపోయింది. తన వంటి పవిత్రమైన వ్యక్తి, పుణ్యవతి ఈ భూమిపై లేనట్టే ప్రవర్తించడం మొదలుపెట్టింది. జీవితంలో మనిషి అయి పుట్టిన తర్వాత ఈ పుణ్యతీర్థయాత్రలు చెయ్యాలి, అది అందరికీ అమరదు. పూర్వపుణ్య ఫలితంగానో లేక ప్రస్తుత జన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్లనో మాత్రమే దక్కుతుంది అంటూ తన పుణ్యవతి, పవిత్రురాలు అన్న అంశంపై అందరితో గర్వంగా చర్చించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె పవిత్రతపై అహం పెరిగి అది గర్వకారణమై అందరికీ తన గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు తమ భజన మండలి సభ్యురాలు ఒకరు కాశీకెళ్ళి గంగతీర్థం తెచ్చి అందరికీ పంచింది. బామ్మగారికి కూడా కాస్త ఇచ్చింది తీర్థంగా.
కానీ బామ్మగారి అహం తలెత్తింది. కాశీలోని గంగ నీరు మాత్రమే పవిత్రమైంది, అది కాలుష్యంతో నిండిపోయింది. త్వరలో నేను మీ అందరికీ గంగ పుష్కరాల సమయంలో గంగ పుట్టిన చోటు గంగోత్రికెళ్ళి అసలు స్వచ్ఛమైన గంగను తీసుకొస్తాను అని వాగ్దానం చేసింది. అనుకున్న ప్రకారం కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో తన పవిత్ర యాత్రకు బయలుదేరింది భాగీరథి బామ్మ. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి హరిద్వార్కు కారులో బయలుదేరారు కుటుంబ సభ్యులు. గంగోత్రికి చేరి ఆ గంగను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు పొంగి పొర్లినాయి. భగీరథుడు ఎంతటి ధన్యుడు, మానవాళి కోసం ఎంతటి బృహత్కార్యాన్ని చేశాడు అంటూ తనకు తెలిసిన పురాణ కథలు పిల్లలకు, కోడలికి చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఆ ప్రకృతి వాతావరణంలో తమను తాము మర్చిపోయిన తరుణంలో ఈమె మాటలు ఎవ్వరికీ వినపడలా. వినపడినా రుచించలా. అక్కడ వాళ్లకు వినపడిందంతా పవిత్రమైన గంగానది హోరే. ఎట్టకేలకు ఓ ఖాళీ మినరల్ వాటర్ బాటిల్లో పవిత్ర గంగ నీరు పట్టి తెచ్చాడు మానవుడు. దాన్ని తీసి భక్తితో కళ్ళకద్దుకుని చిన్నపిల్లవాణ్ణి ఎత్తి చంకన పెట్టుకున్నట్టు చాలాసేపు తన దగ్గరే పెట్టుకుంది భాగీరథి బామ్మ. అక్కడి నుంచి ప్రయాణమై యమునోత్రి, ఆపై కేదార్నాథ్, బద్రీనాథ్లకు బయలుదేరారు. ఆ హిమాలయాలలో ఎలా రోడ్లు నిర్మించారో అర్థం కాక ప్రకృతి సౌందర్యాలను చూస్తూ బామ్మగారు ధ్యాననిద్రలోకి వెళ్ళిపోయింది. వేసవి ఎండల దాహానికి పిల్లలకు కూల్ డ్రింకులు, పెద్దవాళ్లకు మినరల్ వాటర్ బాటిల్ ముందు జాగ్రత్తగానే తీసుకున్నారు. దారిలో దాహంగా ఉందని రాఘవరావు అంటే కారు వెనక సీట్ నుంచి ఓ మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చింది కూతురు. ఆయన సగం తాగి భార్యకిస్తే ఆమె కాస్త తాగి కూతురికిచ్చింది. దాన్ని తిరిగి తీసుకునేటప్పుడు కొడుకు చూసి అది బామ్మగారి గంగోత్రి నీళ్ళని కనిపెట్టాడు. బామ్మ మంచి నిద్రలో ఉంది. పిల్లలిద్దరూ దొంగకు తేలు కుట్టినట్టు వేరే మినరల్ బాటిల్ నుంచి నీళ్లు తీసి బామ్మగారి బాటిల్ నింపి ఏమీ తెలియనట్టు కూర్చున్నారు బుద్ధిగా. కాసేపులో బామ్మగారు లేచి మంచినీళ్ళు అడిగింది. బామ్మ, మామూలు మినరల్ వాటర్ కావాలా, నీ గంగోత్రి వాటర్ నీళ్లు కావాలా? పిల్లలు నవ్వుతూ అడిగారు. అమ్మా, గంగోత్రి నీళ్లు తాగితే తంత, అది మా భజన మండలి వాళ్ళకి ఇవ్వాలి, జాగ్రత్త, మామూలు బాటిల్ వాటరే ఇవ్వండి అంది బామ్మ. అన్నీ ఒకటేలే అని మనసులో అనుకుని ఇద్దరు నవ్వుకుంటూ ఆమెకు కొత్త మినరల్ వాటర్ బాటిల్ సీల్ తెరిచి ఇచ్చారు. ఆమె తృప్తిగా తాగి, మీ పిల్లల్ని నమ్మకూడదు, ఆ గంగోత్రి బాటిల్ని ఇవ్వండి అని తన సంచిలో దాచుకుంది. పిల్లలిద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ప్రయాణం పొడుగునా బామ్మగారి ఓ కన్ను తన గంగోత్రి నీళ్ల బాటిల్ పైనే ఉంది. తిరుగు ప్రయాణంలో మళ్లీ రాఘవరావు నీళ్లు అడిగారు. అన్ని మినరల్ బాటిల్స్ ఖాళీ, ఇకనే కొనాలి, కానీ బామ్మ బాటిల్ ఉంది అన్నారు పిల్లలు. అంతే, బామ్మగారు ససేమీరా ఇవ్వనని మొరాయించింది. కొడుకు రాఘవరావు పర్వాలేదని చెప్పి డ్రైవర్ను వచ్చే హాల్టులో బండాపమన్నాడు. ఆ ఘాట్ రోడ్లో అరగంట తర్వాత కానీ కొట్లు రావని డ్రైవర్ చెప్పాడు. కారు ఘాట్ రోడ్లో పోతున్నది. ఇంతలో ఓ కాషాయం బట్టలు కట్టుకున్న సాధువు గడ్డం మీసం జడలతో తూలుతూ నడి రోడ్లో ఎండకు పడిపోయాడు. డ్రైవరు కారు ఆపాడు. అందరూ దిగి ఆయన చూశారు. దాహం అని సైగ చేస్తూ బామ్మగారిని చూసి దండం పెట్టాడు ఆ సాధువు. అంతే, బామ్మగారు గబగబా తన సంచిలోని బాటిల్ తీసి ఆయనకిచ్చి తాగమంది. అతడు సగం తాగి ఆ బాటిల్ ఆమెకు తిరిగి ఇచ్చేసి లేచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వంకే చూస్తూ ఆయన్ని చూస్తున్న బామ్మను చూసి విస్తుపోయారు అందరూ. బామ్మగారు తేరుకుని, ఆయన ఎవరనుకున్నారు, సాక్షాత్తు భగీరథుడు, ఇదంతా ఆయన లీల, తను భూమికి తెచ్చిన గంగను నా ద్వారా తాగాలని ఆయన కోరిక, ఇదంతా ఓ దైవ లీల అని తన బాణీలో కథలు చెప్పడం మొదలుపెట్టింది. అందరూ తృప్తిగా నవ్వుతూ బండెక్కారు. పిల్లలిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కాసేపట్లో కొట్లు, హోటళ్లు వచ్చిన చోట డ్రైవర్ బండి ఆపాడు. రాఘవరావు మినరల్ వాటర్ బాటిల్ కొని అందరికీ కాఫీ, టీలు ఆర్డర్ చేశారు. పిల్లలు అటు ఇటు తిరిగొచ్చి చూస్తే వెనక సీట్లో బామ్మ ఓ మినరల్ వాటర్ బాటిల్ తెరిచి తన గంగోత్రి బాటిల్ నింపుతున్నది. బహుశా తన భజన మండలి కోసమేమో మరి. చిర్రావూరు మదన్ మోహన్ గారి చిర్రావూరు చిరుకథలు శీర్షికన గంగోత్రి కథానిక.